నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంత అతలాకుతలం అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ విపత్తుల నుంచి కాస్తో కూస్తో ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్న ఒక అంశంతో, ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న ఒక అంశంతో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి 50 లక్షల చొప్పున విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది. సో ఆ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు దాన్ని నారా లోకేష్ థ్యాంక్స్ బావా అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలు ఎంత అతలాకుతలం అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రకృతి వైపరీత్యాలను అయితే మనం ఆపలేం, కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నుంచి కోలుకోవాలంటే మాత్రం తలా ఒక చెయ్యేస్తేనే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. అందులో భాగంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్కి ఒక 50 లక్షలు, తెలంగాణకు ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. సో మరి దానికి లోకేష్ తిరిగి థ్యాంక్స్ బావ అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ని మనం ఏ విధంగా అభినందించవచ్చు? అంటే ఇది కళాకారుల సామాజిక బాధ్యత. ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ ఆయన అందరికీ నేర్పిన ఒక పాఠం ఏది, అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా జోలెబట్టి విరాళాలు సేకరించేవాళ్ళు. దివిసీమ తుఫాన్ ఏ విధంగా దివిసీమ తల్లడిల్లిందో, ఎక్కడ చూసిన శవాల కుప్పలు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్టీఆర్ ముందుకొచ్చి జోలెపట్టి విరాళాలు సేకరించారు. ఏది తను భూరి విరాళాలు ఇవ్వడమే కాదు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్ళారు, విరాళాలు సేకరించారు, నిధిని పోగు చేసి విరాళం ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రికి. అదే కాదు, ఎన్టీఆర్ గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ఏంటి కళ కోసం కాదు, సమాజం కోసం. ఇవాళ సమాజం సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు సమాజంలో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కళాకారులకు ఉంది. మనల్ని నమ్మి ఇంతవాళ్ళని చేశారు, సమాజం నాకు ఇంత ఇచ్చింది, నేను సమాజానికి ఎంత చేశాను, ఈ ఆలోచన ఇది రావాలా. కళాకారుల్లోనే కాదు, అన్ని వర్గాల ప్రజల్లో రావాలనే ఒక లెసన్, ఒక మెసేజ్ ఎన్టీఆర్ ఇచ్చారు. అప్పట్లో ఆయన ఏంటి, రాయలసీమ క్షామం, దివిసీమ తుఫాన్ కన్నా ముందు రాయలసీమ క్షామం మొత్తం అది డొక్కల కరువు అంటారు. కానీ విని ఎరుగక లక్షలాది మంది ఆ రోజు ఇదైనప్పుడు ఆయన వెంటనే నడుం కట్టాడు. అప్పట్లోనే ఈ కళాకారులందరినీ తీసుకుని వెళ్ళి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి ఒక ఫండ్ రైజ్ చేశాడు. రాయలసీమ క్షామ నిధి అంటూ ఒకటి తీసుకొచ్చాడు. అదే కాదు, పోలీస్ నిధి ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీద కేంద్రంలో ఉంటుందన్నమాట. పోలీస్ ఫండ్ అనేది, అంటే పోలీసులు ఇంతగా ఈ సమాజ రక్షక భటులుగా మారి మరి వాళ్ళ జీవితాలని ఈ శాంతి భద్రతలు కాపాడటం కోసం ఖర్చు పెడుతున్న దీంట్లో పోలీసులకు ఏదన్నా చేయాలంటూ ఆయన పోలీస్కి ఇవాళ బాసటగా నిలిచాడు. ఎన్టీఆర్ పేరు మీద ఇవాళ ఢిల్లీలో నీకు దేశంలోనే ఒక పోలీస్ ఫండ్ ఏర్పాటు చేశాడు. ఎప్పుడైనా సరే అదొక సామాజిక బాధ్యత. ఇప్పుడు అందరూ పరిశ్రమలు చేస్తున్నారు, పారిశ్రామికవేత్తలంతా కూడా తీసుకున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి పరిశ్రమ వాళ్ళు పొందే లాభాల్లో ఎంతో కొంత పర్సెంట్ ఇస్తున్నారు. ఈ మొత్తానికి స్ఫూర్తి ఎవరు? ఎన్టీఆర్. ఒక కళాకారుడు, ఒక సమాజోద్ధారకుడు కావటం, ఒక పరిపాలనా దక్షుడు కావటం, ఒక ముఖ్యమంత్రి కావడం, అసలు అదొక పరిణామ క్రమం. ఏది, సీనియర్ ఎన్టీఆర్. ఆ బాటలోనే ఇవాళ నారా లోకేష్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, సమాజం పట్ల వాళ్ళు ఈ బాధ్యత చూపటం అనేది ఉగ్గుపాలతోనే ఆయన నేర్పాడు అన్నమాట. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది పెట్టి ఇవాళ ట్రస్టీగా నారా భువనేశ్వర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మరి లోకేష్ కావచ్చు, ఆ కుటుంబం అంతా కూడా ఇప్పటికీ 20 ఏళ్లలో 20 లక్షల మందిని ఆదుకున్నారు. ఏది, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20,000 మెడికల్ క్యాంపులు పెట్టారు, 20 కోట్ల విలువైన మందులు పంచిపెట్టారు అన్నమాట. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలకృష్ణ, అటు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆయన ఇస్తున్నటువంటి సహాయం, ఎన్టీఆర్ ట్రస్టీగా చారిటబుల్ ట్రస్ట్కి భువనేశ్వరి ఆమె ఇస్తున్నటువంటి ఆ సేవ, ఇవాళ సేవా దృక్పథం అనేది వీళ్ళల్లో
ఆ ఉగ్గుపాలతోనే పెంచాడు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఎంత ఇచ్చాడు? 50 లక్షలు ఏపీకి ఇచ్చినట్టున్నారు, 50 లక్షలు తెలంగాణకి ఇచ్చినట్టున్నారు, ₹1,00,00,000. సినీ పరిశ్రమది ఆ బాధ్యత. ఎందుకంటే మీ సినీ పరిశ్రమకు అది కేంద్రం. బెజవాడ మునిగిపోయింది. కని విని ఎరుగని విపత్తు. 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఎక్కడ? కృష్ణాలో. ప్రకాశం బ్యారేజ్ దడదడలాడుతోంది. బుడమేరు పొంగింది, ముంచేసింది బెజవాడిని. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ పాపం ఇవాళ బెజవాడని శాపంగా మారిందనమాట. 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ మొలలోతు నీళ్లల్లో నానుతున్నారు. 4.5 లక్షల ఎకరాల పంట దెబ్బతింది. అన్ని వర్గాల ప్రజలు అటు ఉపాధి కోల్పోయారు, ఇటు రోడ్డు మీద పడ్డారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. అలాంటి వాళ్ళకి భూరి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ఆ సిద్ధు అనే అతను, ఎవరా, జొన్నలగడ్డ సిద్ధు, డీజే టిల్లు, అతను కూడా 30 లక్షలు ఇచ్చాడు. అటు ఒక 15 లక్షలు, ఇటు ఒక 15 లక్షలు. విశ్వక్సేన్ అనే అతను ఒక 10 లక్షలు ఇచ్చినట్టున్నాడు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ 25 లక్షలు ప్రకటించారు. అట్లాగే త్రివిక్రమ్ ఇంకొక 2 కలిసి వాళ్ళు కూడా కొంత విరాళం ప్రకటించారు. సినీ పరిశ్రమ ఇది వాళ్ళ బాధ్యతగా తీసుకుని ముందుకు రావటం హర్షణీయం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు పొందినటువంటి ఆ స్థానాన్ని ఇవాళ సమాజంలో సుస్థిరం చేసుకోవాలి. మీకు సినిమాలు వాళ్ళు కదా, ఏది ప్రేక్షకులు టికెట్లు కొని చూసి, అవును, ఒక్కొక్కడు ₹100, ₹200, ₹300 టికెట్లు కొని చూసి ఆ సంపదతో మీరు ఇంత కుబేరులు అయినప్పుడు సినీ పరిశ్రమ మౌలిక కర్తవ్యం, ప్రాథమిక బాధ్యత ఇవాళ బెజవాడని ఆదుకోవాలి, ఖమ్మంని ఆదుకోవాల్సినటువంటి అవసరం సినీ పరిశ్రమ మీద ఉంది. ఒక సినీ పరిశ్రమే కాదు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరూ స్పందించాలి. ఎవరో ₹1,00,00,000 ఇచ్చారు నిన్న. ఎవరో శ్రీనివాస్ అనే అతను ₹1,00,00,000 ప్రకటించారు. దివి ల్యాబ్స్ ఆయన మరి రోజుకి 1,75,000 ప్యాకెట్లు ఇస్తున్నాడు, ఆహార ప్యాకెట్లు. 1,000 కోట్ల సంపద ఉండగానే కాదు, కొంత సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఇవాళ ఆదుకోవాల్సిన అవసరం ఇది. ఇప్పుడు ఇది అండగా ఉండాల్సిన సందర్భంలో అక్కసు వెళ్ళకక్కకూడదు. ఇది విమర్శలకు సమయం కాదు, విరాళాల సమయంలో విమర్శలు చేయకూడదు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వాళ్ళు ఇవాళ సంపదకి ఇవాళ 1,000 కోట్లకు పడగెత్తిన నేపథ్యంలో విరాళాలు ప్రకటించాలా, వాళ్ళ పార్టీలు ప్రకటించాలా, వాళ్ళ మంత్రులు చేసిన వాళ్ళు ప్రకటించాలా, ఎమ్మెల్యేలు ప్రకటించాలా. ఎందుకంటే ప్రజలు లేనిదే మీరు లేరు. ఆ ప్రజలే ఇవాళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి. వాళ్ళ నెల జీతాలు విరాళంగా ఇవ్వాలా. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ నెల జీతం విరాళంగా ప్రకటించాలి. CMRF, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి విరాళాలు ప్రకటించాల్సినటువంటి సందర్భం అన్నమాట. ఎంత చేసినా తక్కువే. ఎందుకని? జరిగిన నష్టంతో చూస్తే ఇవాళ ఇదొక నేషనల్ ట్రాజడీ. కేంద్రం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకి కూడా ఆదుకోవాలి, నిధులు ప్రకటించాలి. అటు రైతులను ఆదుకోవాలి, ఇటు ఉపాధి కోల్పోయిన చేతి వృత్తుల వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రం మనం చూసాం, ఒక 10 హెలికాప్టర్లను పంపింది, ఒక 30 NDRF బలగాలనే ప్రత్యేక విమానంలో పంపింది. వాళ్ళు అందిస్తున్నారు, రెస్క్యూ చేస్తున్నారు, రీహాబిలిటేషన్, అది మరొక పెద్ద ఛాలెంజ్. కాపాడారు, సంతోషం. వాళ్ళకి పునరావాసం కల్పించాలా. ఆ తర్వాత వాళ్ళు మళ్ళా సాధారణ జీవనం పునరుద్ధరించేదాకా ప్రభుత్వమే అండగా ఉండాలి. ఈ సినీ పరిశ్రమ, ఆ తర్వాత ఈ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందుకొచ్చి భూరి విరాళాలు ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాల ఆ ప్రభుత్వాలని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.